మొన్న జెమీమా రాడ్రిడ్జ్ అనే ఆమె సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద సెంచరీ కొట్టి ఐ థ్యాంక్ జీసస్ అనే మాట ఆమె చెప్పగానే ఆమె మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఏంటా ట్రోలింగ్ అంటే, జెమీమా మత ప్రచారం చేసింది క్రికెట్ను ఉపయోగించుకుని అన్నారు. ఆమె తన నమ్మకాన్ని చెప్పింది, తన విశ్వాసాన్ని చెప్పింది. దేవుడు నాకు సహాయం చేశాడు, నా బాధల్లో, నా కష్టాల్లో, నా నిరాశలో, నా నిస్పృహలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ విజయం ఆయన ద్వారా నాకు లభించిందని ఆమె దేవుని మహింపరిస్తే, సమ్ పీపుల్ సెడ్ షీ ఈస్ డూయింగ్ రిలీజియస్ ప్రోపగండా. యేసు ప్రభు మతాలు మార్చడానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా చెబుతున్నారని చెప్పి ఆమె మీద బురద జల్లడం ప్రారంభించారు. ఆనాడు ఈనాడు దేవుని విడుదల చెబుతున్న మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు మన మతాలు మార్చడానికి రాలేదు, మన హృదయాలు మార్చడానికి వచ్చాడు ఆయన. ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా యేసు ప్రభుని అంగీకరించి తమ మతాలు మార్చుకోలేదు. బ్రతుకులు మార్చబడ్డాయి, హృదయాలు మార్చబడ్డాయి. యేసయ్య నూతన హృదయాన్ని ఆయన అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఇంకా పాపము, అపరాధములు, దేవునికి అవిధమైన అనుభవాలు, ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అవన్నీ నీ జీవితంలో గూడు కట్టుకుపోయి ఉంటే, ఈరోజు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రిసీవ్ ఇట్ బై ఫెయిత్. విశ్వాసంతో నూతన హృదయాన్ని స్వీకరిద్దాం. మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఒక మార్పును అనుభవిద్దాం.